ఒకరి జీవితం పైకి రావాలంటే ఇంకొకరు చెప్పాలా? ఒకరి వ్యక్తిత్వాన్ని ఇంకొకరు డిజైన్ చేయాల్సిన అవసరం నిజంగా ఉందా? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఉదాహరణకి నాకు కాలు నొప్పి ఉందనుకోండి, 4 రకాలుగా తగ్గచ్చు. ఆపరేషన్ చేయించుకోవచ్చు, పిండి కట్టు కట్టచ్చు, మూలికలు చేయొచ్చు, యునానీ చేయొచ్చు, ఆయుర్వేదం వాడచ్చు, ఇవన్నీ వాడచ్చు కదా. ఒకడు దీని మీద కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత దీంట్లో ఉండే లాభాలు ఏవి, దీంట్లో ఉండే నష్టాలు ఏవి అని చెప్పాడు అనుకోండి, అది చదివితే తప్పులేదు కదా. ఎలా హెల్ప్ చేస్తుంది? ఉదాహరణ, కోపం నాకు బాగా ఉండేది. స్టీఫెన్ ఆర్ కోవే పుస్తకం ఒకటి చదివిన తర్వాత అందులో ఒకటే పాయింట్ అతను రాసింది ఏంటంటే, నీ కోపం వస్తుందంటే ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకో. ఈ మిస్టేక్ ఈ సంఘటనలో ఉండకపోవచ్చు, ఇంకెక్కడో నీ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. నీ నవల్స్ సరిగ్గా అమ్ముడుపోవటం లేదనో, నీ వైఫ్తో రిలేషన్స్ బాగాలేవనో, ఎక్కడో ఉండొచ్చు. నీ పిల్లోడికి సీట్ రాలేదనో అయి ఉండొచ్చు. అది పట్టుకో. నీకు మాటికి నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే, అది నేను ఎప్పుడు చదివానంటే చాలా బ్యాడ్ పీరియడ్లో ఉన్నప్పుడు చదివాను. సినిమా మీరు బ్యాడ్ పీరియడ్లో ఎప్పుడున్నారు? ఒక 3-4 years ఉన్నానండి నేను. అంటే ఏమైందంటే ఫిక్షన్ చదవటం మానేశారు. అప్పటికి నేను నాన్ ఫిక్షన్ రాయలేదు, మొదలుపెట్టలేదు. అదే పరిస్థితుల్లో సినిమాలు కూడా పెద్ద లేవు. ఇంకేం చేయాలో తెలియదు అనమాట. చార్టెడ్ అకౌంటెన్సీ ప్రాక్టీస్ చేయాలి. 1 గంట పని చేసేవాడిని. తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. డబ్బులకి పెద్ద ప్రాబ్లం లేదు. అప్పటికే కొంచెం ఫైనాన్షియల్లీ హ్యాపీ. అప్పుడు కొంతమంది డైరెక్టర్లు, కొంతమంది నాలాంటి వాళ్ళే అందరం కలిసి పేకాట, డ్రింక్స్, అదొక 3-4 years జరిగింది. లక్కీగా బీవీ పట్టాభిరామ్ తెలిసే ఉంటుంది మీకు. తెలుసా? అతను రక్షించాడు నన్ను. మళ్ళీ తీసుకెళ్ళి నా క్లాస్ చెప్పు నువ్వు, నా స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి 4 or 5 times నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. దెన్ ఇమ్మీడియట్లీ దానికి షిఫ్ట్ అయిపోయాను. ఒక 12 to 15 years నుంచి ఇప్పుడు ఐఎమ్ గివింగ్ లెక్చర్స్ ఆన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ బ్యాడ్ పీరియడ్లో జరిగింది ఇప్పుడు నేను చెప్పిన మీకు ఇన్సిడెంట్.